Namaste dear students, welcome to our video lesson number 93. In this video, we are going to learn some uses of a few and very few, a little, very little. ఓకే, ఇవి మనం దీని అర్థం ఏంటంటే కొంచెం, తక్కువ, కాస్త అనే ఉద్దేశంతో వీటిని యూజ్ చేస్తాం. అయితే ఎప్పుడు ఫ్యూ వాడాలి, ఎప్పుడు లిటిల్ వాడాలి అంటే ఫ్యూ అనేది కౌంటబుల్ నౌన్స్, అంటే 1 2 3 4 అని లెక్క పెట్టగలుగుతాం కదా, ఫ్యూ పెన్స్, ఫ్యూ బుక్స్, లైక్ దట్. ఓకే, లిటిల్ని అన్కౌంటబుల్ నౌన్స్తో యూజ్ చేయాలి. అంటే 1 2 3 4గా ఇలా లెక్క పెట్టలేనటువంటి నౌన్స్ ఏమైనా ఉంటే వాటితో మనం లిటిల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ వాటర్, లిటిల్ మిల్క్, ఓకే, లిటిల్ వర్క్, లిటిల్ టైమ్, లిటిల్ మనీ, లిటిల్ ఇంగ్లీష్, ఇలా మనం యూజ్ చేస్తాం. ఓకే, ఫ్యూ అనేసరికల్లా ఫ్యూ బుక్స్, ఓకే, ప్లూరల్ నౌన్. యూజువల్గా ఫ్యూ తర్వాత ఎప్పుడు ప్లూరల్ నౌన్ రావాలి, ఏ ఫ్యూ. ఓకే, ఫ్యూ కానీ ఫ్యూ బుక్స్, ఫ్యూ డేస్, ఫ్యూ మినిట్స్, ఫ్యూ వర్డ్స్, ఫ్యూ పీపుల్, ఇలా వస్తాయి. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్యూ, ఏ లిటిల్, ఫ్యూ, లిటిల్, వెరీ ఫ్యూ, వెరీ లిటిల్, వీటికి దాదాపుగా ఒకటే అర్థం. కాకపోతే జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఫ్యూ అంటే మరీ ఎక్కువ కాదు, ఏవో కొన్ని. ఏ లిటిల్ అంటే మరీ ఎక్కువ కాదు, ఎంతో కొంత, కాస్త తక్కువ, ఇలా మనం చెప్పుకుంటాం. అలాగే ఫ్యూ అంటే అసలు ఏమీ లేదు, దాదాపుగా ఏమీ లేనట్టే. లిటిల్ అంటే కూడా ఏమీ లేనట్టే. ఇక్కడ మనం ఏ నౌన్తో యూజ్ చేస్తున్నాం, అది కౌంటబుల్ నౌనా, అన్కౌంటబుల్ నౌనా అనే దాన్ని బట్టి మనం మాట్లాడతాం. లిటిల్ వాడాలా, ఫ్యూ వాడాలా, గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్యూ, ఏ లిటిల్ అంటే కొంత ఉంది, మరీ ఎక్కువ కాదు. ఫ్యూ, ఏ ఫ్యూ ఉంది కానీ అది ఎందుకు పనికిరాదు, లేనట్టే, ఈ ఉద్దేశంతో వాడతాం. 4 ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. మరి వెరీ ఫ్యూ, వెరీ లిటిల్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. ఏ ఫ్యూ అన్నా, వెరీ ఫ్యూ అన్నా ఒకటే. ఎ లిటిల్ అనన్నా, వెరీ లిటిల్ అన్నా ఒకటి. ఓకే, ఏ ఫ్యూ, వెరీ ఫ్యూ, ఎ లిటిల్, వెరీ లిటిల్. బట్ ఫ్యూ అండ్ లిటిల్ నెగిటివ్ మీనింగ్ ఇస్తే, ఈ రెండు కాస్త ఉన్నాయి అనే పాజిటివ్ మీనింగ్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ నోస్ ఎ లిటిల్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటి? హీ నోస్ ఎ లిటిల్ ఇంగ్లీష్ అంటే అతనికి ఏదో కాస్త ఇంగ్లీష్ వచ్చు. హీ నోస్ ఎ లిటిల్ ఇంగ్లీష్, అతనికి కాస్త ఇంగ్లీష్ వచ్చు. ఇక్కడ నెగిటివ్ ఫీలింగ్ లేదు, వచ్చు అనే పాజిటివ్నే చెప్తున్నాం. ఇంగ్లీష్ అనేది కౌంటబుల్ నౌన్ కాదు కాబట్టి ఏ లిటిల్ యూస్ చేస్తాం. హీ నోస్ ఎ లిటిల్ ఇంగ్లీష్. ఐ స్పీక్ ఏ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ హిందీ. ఐ స్పీక్ ఏ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ హిందీ. వర్డ్స్ అనేది కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏ ఫ్యూ, ఏవో కొన్ని పదాలు వాడతాం. ఇది చెప్పాలంటే ఏదో కొంత, ఏవో కొన్ని, కరెక్ట్గా మీనింగ్ చెప్పాలంటే. ఓకే, ఐ స్పీక్ ఏ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ హిందీ. హిందీలో ఏవో కొన్ని పదాలు వాడతాను, ఎక్కువ కాదు. అలాగే హీ నోస్ ఎ లిటిల్ ఇంగ్లీష్, అతనికి ఇంగ్లీష్ వచ్చు బట్ మరీ ఎక్కువ బాగా కాదు. ఐ విల్ బీ ఆన్ హాలిడే ఇన్ ఎ ఫ్యూ డేస్. ఐ విల్ బీ ఆన్ హాలిడే, నేను హాలిడేకి వెళ్ళబోతున్నాను. ఇన్ ఏ ఫ్యూ డేస్, మరి కొద్ది రోజుల్లో. కెన్ యూ గివ్ మీ అ లిటిల్ మిల్క్. మిల్క్ అనేది అన్కౌంటబుల్ కాబట్టి కెన్ యూ గివ్ మీ ఎ లిటిల్ మిల్క్, ఏదో కొంచెం పాలు ఇస్తారా? కెన్ యూ గివ్ మీ ఎ లిటిల్ మిల్క్. కెన్ యూ గివ్ మీ ఎ లిటిల్ హెల్ప్, కాస్త ఏదో కొంత సాయం చేయగలుగుతారా? షీ విల్ బి రెడీ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్. షీ విల్ బి రెడీ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్, కొద్ది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఏ ఫ్యూ, ఎ లిటిల్, ఇలా మనం చెప్తున్నాం. కుడ్ యూ హ్యావ్ ఎ లిటిల్ మోర్ కాఫీ. కుడ్ యూ హ్యావ్ ఏ లిటిల్ మోర్ కాఫీ అంటే కాస్త కాఫీ తీసుకుంటారా? ఓకే, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఎ ఫ్యూ క్వశ్చన్స్. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఎ ఫ్యూ క్వశ్చన్స్. నేను మరీ ఎక్కువ కాదండి, ఏవో కొన్ని క్వశ్చన్స్ని అడగాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. ఐ హ్యావ్ ఎ లిటిల్ ట్రబుల్ విత్ ద పోలీస్. ఏదో చిన్న ట్రబుల్ ఉందండి అంటే ఉంది, లేదు అని కాదు ఇక్కడ అర్థం. ఏదో చిన్న ట్రబుల్ ఉంది. ఐ హ్యావ్ ఎ లిటిల్ ట్రబుల్ విత్ ద పోలీస్. ఓకే, ద సోప్ నీడ్స్ ఎ లిటిల్ మోర్ సాల్ట్. ఇంకాస్త సాల్ట్ అన్కౌంటబుల్ కాబట్టి ఏ లిటిల్ మోర్ సాల్ట్. ద సూప్ నీడ్స్
a little more salt. I'm going away for a few weeks. I'm going away for a few weeks. నేను కొద్ది వారాలు దూరంగా వెళ్ళబోతున్నాను. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మనకి ఏ ఫ్యూ డేస్, ఏ లిటిల్ ట్రబుల్, ఏ లిటిల్ సాల్ట్, ఏ లిటిల్ మిల్క్, ఏ ఫ్యూ డేస్, ఏ ఫ్యూ మినిట్స్, ఏ ఫ్యూ క్వశ్చన్స్. అంటే ఏ ఫ్యూ అంటే కొంత, మరీ ఎక్కువ కాదు. ఏ ఫ్యూ కొన్ని, మరీ ఎక్కువ కాదు. ఏ ఫ్యూ కొన్ని, ఏ లిటిల్ కొంత. అర్థమవుతుందా? సో కన్ఫ్యూజ్ కొంచెం అవుతుంటాం కొంత కొన్నికి. అయితే ఫ్యూ లిటిల్ అంటే వితౌట్ ఏ లేకుండా ఫ్యూ లిటిల్ని యూజ్ చేసామంటే ఇంకా లేవు, ఆల్మోస్ట్ లేదు, ఉన్నా అది ఎందుకు యూజ్ అవ్వదు అనే ఉద్దేశంతోనే మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ వాజ్ లిటిల్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. దేర్ వాజ్ నాట్ ఏ లిటిల్ మిల్క్, దేర్ వాజ్ లిటిల్ మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. అంటే ఇట్ వాజ్ నియర్లీ ఎంప్టీ. ఆ కాసిన పాలు ఎవరికి పనికిరావు. ఇట్ వాజ్ నియర్లీ ఎంప్టీ. దేర్ వర్ ఫ్యూ పీపుల్ ఇన్ ద థియేటర్. ఇట్ వాజ్ నియర్లీ ఎంప్టీ. హాల్లోకి వెళ్ళామండి, హాల్లో ఒక 500 కెపాసిటీ ఉన్న హాల్లో ఎక్కడో అక్కడ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మనం ఏ ఫ్యూ అని చెప్తామా? ఫ్యూ అని చెప్తాం, ఆల్మోస్ట్ లేనట్టే. కాబట్టి ఇక్కడ దేర్ వర్ ఫ్యూ పీపుల్ ఇన్ ద థియేటర్. There were few people in the theater. It was nearly empty. The theater was nearly empty. There is a little milk in the fridge. It's almost empty. ఎంతో ఇంతుంది, అది ఎందుకు పనికిరాదు. అట్లీస్ట్ ఒక సిప్ కూడా పనికిరాదు. She eats little food. She is very lean. She eats little food. Almost she eats nothing. ఇంత తింటుందండి. ఇక్కడ లిటిల్ అనాలా, ఏ లిటిల్ అనాలా? పర్లేదండి, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. షీ ఈట్స్ లిటిల్ ఫుడ్ బట్ హర్ సిస్టర్ ఈట్స్ ఎ లిటిల్ ఫుడ్. అంటే ఈమె మరీ ఇంత తింటుంది, వాళ్ళ సిస్టరు పర్వాలేదు. షీ ఈట్స్ లిటిల్ బట్ హర్ సిస్టర్ ఈట్స్ అ లిటిల్. ఆల్మోస్ట్ షీ ఈట్స్ నథింగ్ అనమాట. షీ ఈట్స్ లిటిల్ అంటే ఆల్మోస్ట్ షీ ఈట్స్ నథింగ్. ఓకే, యువర్ ఇంగ్లీష్ ఇస్, యు ఆర్ టాకింగ్ English to me. Your English is good. You make few mistakes. You make few mistakes means you don't make any mistakes. ఎక్కడో అక్కడొకటి వస్తుంది. Okay, doesn't matter. Nearly no mistakes. We cannot even count them. Your English is good. You make few mistakes. అలా కాకుండా యువర్ ఇంగ్లీష్ ఇస్ ఓకే, యూ మేక్ ఏ ఫ్యూ మిస్టేక్స్. ఏవో కొన్ని తప్పులు చేస్తున్నావు, ఓకే, కానీ కొన్ని తప్పులు చేస్తున్నావు. ఏ ఫ్యూ మిస్టేక్స్. అలా కాకుండా ఏ తీసేసి ఫ్యూ అని అన్నాం అనుకోండి, అప్పుడు ఎలా వస్తుందంటే యువర్ ఇంగ్లీష్ ఇస్ గుడ్, యూ మేక్ ఫ్యూ మిస్టేక్స్, నియర్లీ నో మిస్టేక్స్. అర్థమవుతుందా? సో ఏ లిటిల్, ఏ ఫ్యూ సాధారణంగా పాజిటివ్ ఇస్తే, ఓకే, లిటిల్ అండ్ ఫ్యూ వితౌట్ ఏ నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది. లెట్ us కంపేర్. ఒక ఎగ్జాంపుల్తో కంపేర్ చేసి మనం దీన్ని ఫినిష్ చేద్దాం. వీ హ్యావ్ గాట్ అ లిటిల్ ఫుడ్ ఇన్ ద హౌస్. ఎవరో వచ్చారు మన ఇంటికి, బాగా పరిచయం వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే వీ హ్యావ్ గాట్ ఎ లిటిల్ ఫుడ్ ఇన్ ద హౌస్. ఇఫ్ యూ ఆర్ హంగ్రీ యూ కెన్ హ్యావ్ ఇట్. అంటే వీ హ్యావ్ గాట్ ఏ లిటిల్, మరీ ఎక్కువ కాదు, నీకు సరిపోయేంత లేదు, కానీ ఏదో కొంత ఉంది, దాంతో నువ్వు అడ్జస్ట్ అవ్వచ్చు. ఇఫ్ యూ ఆర్ హంగ్రీ యూ కెన్ హ్యావ్ ఇట్. దాన్ని తినొచ్చు, ఏ లిటిల్. సేమ్ ఎవరో వచ్చారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే వీ హ్యావ్ గాట్ లిటిల్ ఫుడ్ ఇన్ ద కిచెన్. ఇఫ్ యూ ఆర్ హంగ్రీ లెట్స్ గో అవుట్ అండ్ ఈట్. లిటిల్ అంటే అసలు దేనికి సరిపోదు, ఒక ముద్ద కూడా లేదు. ఓకే, కాబట్టి అసలు ఏం లేనట్లే. వీ హ్యావ్ గాట్ లిటిల్ ఫుడ్ ఇన్ ద కిచెన్. ఇఫ్ యూ ఆర్ హంగ్రీ లెట్స్ గో అండ్ ఈట్ అవుట్. ఓకే, ఏ లిటిల్, వీ హ్యావ్ గాట్ ఏ లిటిల్ ఫుడ్ ఇన్ ద కిచెన్. ఇఫ్ యూ ఆర్ హంగ్రీ యూ కెన్ హ్యావ్ ఇట్. చూడండి, ఏ లిటిల్ అన్నప్పుడు ఏదో కాస్త ఉంది, మరీ ఎక్కువ కాదు, నీకు సరిపోయేంత కాదు, బట్ ఉంది, దాన్ని తిను. లేదు లిటిల్ ఫుడ్, బయటికి వెళ్దాం పద, నీకు అదేమి సరిపోదు.
Got the point? His lesson, ఏదో about a teacher, we are talking about a teacher. His lesson was difficult. ఆయన ఏదో లెసన్ చెప్పారు, it was difficult to understand. But a few students understood it. అంటే 100 మందిలో ఓ 15 మందో 10 మందికో అది అర్థమైంది. His lesson was really difficult to understand. But a few students understood it. దాన్ని అర్థం చేసుకోగలిగారు. a few, కొద్దిమంది. అలా కాకుండా ఇదే ఎగ్జాంపుల్ని మనం ఏ ఫ్యూ కాకుండా ఊరికినే ఫ్యూ వాడామనుకోండి, అప్పుడేమవుతుంది? హిజ్ లెసన్ వాజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ బట్ ఫ్యూ స్టూడెంట్స్ అండర్స్టూడ్ ఇట్. అంటే ఎవరో ఒకరిద్దరికి అర్థమైందేమో కానీ అసలు ఎవరికి అర్థం కాలేదు. మీకు అర్థమవుతుందా? ఓకే, సో ఏ ఫ్యూ బదులుగా వెరీ ఫ్యూని, ఏ లిటిల్ బదులుగా వెరీ లిటిల్ని కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, ఐ థింక్ అర్థమై ఉంటుంది. ఏ ఫ్యూ, ఏ లిటిల్, ఫ్యూ, లిటిల్, వెరీ ఫ్యూ, వెరీ లిటిల్, అర్థమయ్యే ఉంటుంది. ఓకే, దీనిపైన ఒకటి 2 ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడ ఏ ఫ్యూ వాడాలో, ఎక్కడ ఫ్యూ వాడాలో, ఎక్కడ ఏ లిటిల్ వాడాలో, ఎక్కడ లిటిల్ వాడాలో మనకి అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.